హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తోట ఆర్ఎస్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం. అదేంటంటే ముందుగా గతంలో మనం బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకుందాం. పోస్ట్ ఇన్ఫో యాప్లో ఏ విధంగా మనం టర్మ్ ఇన్సూరెన్స్ చూసుకోవాలి, మన ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఏ విధంగా చూసుకోవాలనే దాని గురించి తెలుసుకున్నాం. ఈరోజు అదే పోస్ట్ ఇన్ఫో యాప్లో అర్థమవుతుంది. అదే పోస్ట్ ఇన్ఫో యాప్లో ఒక ఆర్టికల్ని ఎలా ట్రాక్ చేయాలి అంటే, మనకు ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల నుండి మనకు ఏటీఎం కార్డ్స్ కానీ, పాన్ కార్డు కానీ, ప్రోటాన్స్ కార్డ్స్ కానీ, ఇలా ప్రతిదీ మనకు పోస్ట్ ద్వారా బై పోస్ట్ ద్వారా వస్తూనే ఉంటుంది. అలాంటివి ఎలా ట్రాక్ చేయాలి, ఏ విధంగా ట్రాక్ చేయాలి, ఒకవేళ మనకు ఆ లెటర్ అందకపోతే ఎలా కంప్లైంట్ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. దానికోసం ముందుగా పోస్ట్ ఇన్ఫో యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. పోస్ట్ ఇన్ఫో యాప్ని ఓపెన్ చేయండి. అందులో సర్వీస్ రిక్వెస్ట్ ఆర్టికల్ ట్రాకింగ్ అని ఉంటుంది. ఇందులో ఆర్టికల్ ట్రాకింగ్ని ఓపెన్ చేయండి. సో మనకి ఏ లెటర్ అయితే రావాలో దానికి సంబంధించిన ఒక కన్జ్యూమెంట్ నెంబర్ ఉంటుంది. ఆ కన్జ్యూమెంట్ నెంబర్ ఇందులో ఎంటర్ చేస్తే మనకు దాని డీటెయిల్స్ వస్తాయి. నేను ఒక పాన్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. JN14172272229 IN. ఏ ఆర్టికల్ అయినా కానీ, రిజిస్టర్ లెటర్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ, ఈఎంఎస్ స్పీడ్ పోస్ట్ కానీ, ఇంకా ఏ ఆర్టికల్ అయినా కానీ లాస్ట్కు IN తోటి ఎండ్ అవుతుంది. ఓకే, క్యాప్చాని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, క్యాప్చా వ్యాలిడ్ అయింది. సెర్చ్ మీద క్లిక్ చేశాను. సో దానికి సంబంధించిన డాటా మొత్తం వస్తుంది. ఒక ఆర్టికల్ 3 months వరకే, అంటే రిజిస్టర్ అయిన లెటర్ అయితే ఎప్పుడు రిజిస్టర్ అయిందో ఆ రోజు నుంచి 3 months వరకే ఇది ఆన్లైన్లో ఉంటుంది, తర్వాత ఉండదు. చూడండి, మనకు ఆ లెటర్ ఏ రోజు డిస్పాచ్ అయింది, అంటే ఏ రోజు బుక్ అయింది, ఎక్కడ నుండి ఎక్కడి దాకా వచ్చింది, ఏ ఏరియాకు వచ్చింది, ఏ రోజు డెలివరీ అయింది అనేది ప్రతిదీ పిన్ టు పిన్ డేట్తో సహా, టైంతో సహా, సెకండ్లతో సహా పోస్ట్ ఆఫీస్ వారు మనకి సర్వీస్ని అందిస్తున్నారు. సో మీకు కనుక ఇలాంటి లెటర్స్ ఏమైనా మిస్ అయినా, అందకపోయినా మీ ఏరియా పోస్ట్ మ్యాన్ని కన్సల్ట్ కండి, తప్పకుండా వారు సహాయం చేస్తారు. ఒకవేళ ఈ లెటర్ అందకపోతే ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఇక్కడ చూడండి, కంప్లైంట్ ఐడి అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది త్వరగా సాల్వ్ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.